జేఈఈ మెయిన్స్ రాసిన తర్వాత ఏం చేయాలో చాలా మందికి అర్థం కావడం లేదు. చాలా వరకు టైం వేస్ట్ చేస్తున్నారు. అడ్వాన్స్ వరకు కానీ ఎంసెట్ కానీ కన్ఫ్యూజ్ ఉంటారు. ఎలాంటి ప్రణాళిక ద్వారా వారు మెరుగైనటువంటి లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశం. అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి ఏ రిజర్వేషన్ లేదండి. ఈ అబ్బాయికి కనుక 98% పైన వస్తే ఏదో ఒక ఎన్ఐటీలో, గొప్ప ఎన్ఐటీ కాకపోవచ్చు కానీ ఎన్ఐటీలో సీటు వచ్చేస్తుంది కనుక ఇప్పుడు ఈ పిల్లోడు ఎక్కువ ఎంసెట్ వైపు దృష్టి సారించాల్సిన అవసరం లేదు. బిట్స్ అడ్వాన్స్డ్ వైపు దిశగా ఫోకస్ చేయాలి. అదే అమ్మాయిలకైతే 97% దాటిన వాళ్ళకి ఏదో ఒక సీటు ఖచ్చితంగా ఉంటుంది. బిట్సాట్ అడ్వాన్స్డ్ వైపే చూడాలి. సో అబ్బాయిలు అయితే అన్రిజర్వ్డ్ 98, ఓసీ అబ్బాయిలు 98, ఓసీ అమ్మాయిలు 97 వచ్చిన వారికి ఏదో ఒక ఎన్ఐటీలలో త్రిబుల్ మంచి సీట్ ఎంసెట్ కంటే మెరుగైన సీట్ వస్తుంది కాబట్టి ఎంసెట్ ప్రైవేట్ యూనివర్సిటీ అవసరం లేదు. వాళ్ళు దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి 2 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటంటే బిట్సాట్ అండ్ అడ్వాన్స్. ఐఎమ్ క్లియర్గా మీరు చెప్పింది చాలా సింపుల్.